మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి గత 15 రోజులుగా జరుగుతున్న వివాదాలు తెలుసు. దీనికి సంబంధించి విస్తారమైన అనుభవం ఉన్న డాక్టర్ రమేష్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్గా నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రధాన ప్రియారిటీలు ఏందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇన్ని గమనించిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తున్నారు? ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇప్పుడు ఉన్నది చూడండి, ముఖ్యంగా పీజీ కౌన్సిలింగ్. ఎందుకంటే ఈ టైంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనము వాళ్ళకు ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి, మెరిట్ లిస్టులు ఇవన్నీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో స్టార్టింగ్లోనే మేము పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందరు స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు. నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా మనం పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఫేజెస్ వైజ్ కంప్లీట్ చేస్తాం. పేరెంట్స్ స్టూడెంట్స్కు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు ఈ విషయంలో? దాంట్లో కంప్లీట్గా మేము ఒక్కసారి కాకుండా 4 సార్లు మ్యాట్రిక్స్ని చెక్ చేస్తున్నాము, మెరిట్ లిస్ట్ చెక్ చేశాము. ఇప్పుడు మెరిట్ లిస్ట్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని కోడ్ డైరెక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ ర్యాంక్ బట్టి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయి, అదే ర్యాంక్స్ బట్టే మనం వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తాం. అది ఓపెన్గా మీకు అందరికీ అవైలబుల్ ఉంది, అలా చూసుకోవచ్చు. అట్లా కూడా ఏదైనా మీకు డౌట్ ఉంటే మాకు ఒక మెసేజ్ పెడితే దానికి ఉన్నాయి, కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, మీరు పంపించినట్టు ఇమీడియట్లీ మా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. కానీ అటువంటి ఛాన్స్ ఉండదు. సో ఏ స్టూడెంట్ కూడా ఎటువంటి అపోహలు పెట్టుకునే అవసరం లేదు. మెరిట్ లిస్ట్ కూడా పర్ఫెక్ట్గా చేశాము. రేపు సీట్ మ్యాట్రిక్స్ కూడా అట్లనే చేస్తాము. కొత్త సీట్లు కూడా అన్నీ పొందుపరుస్తున్నాము. మేము అలా ఈచ్ కాలేజ్ కూడా మళ్ళీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏమన్నా మనకు రిఫ్లెక్ట్ అయితే లేని సీట్లు ఏమైనా ఉన్నాయా, కొత్తవి వచ్చినాయా అని. లక్కీలీ ఈసారి ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళు ఫేజెస్లో సీట్లు, కొత్త సీట్లు అలాట్ చేస్తూ పోయారు. ఈ రోజు వరకు ఎన్ని సీట్లు అలాట్ చేశారో, ఒక్కొక్క కాలేజీలో పాతయి కొత్తవి ఎన్ని ఉన్నాయి అన్నది అన్నీ కూడా పొందుపరిచి పెట్టారు. సో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. దీని ప్రకారమే మీరు ఇన్ని సీట్లు ఉన్నాయని మీరు డిసైడ్ చేసుకొని ఫైనల్గా తీసుకోవాలి అని. సో అది ఇంకా మాకు ఈజీ అయింది. స్టూడెంట్స్ కూడా అది ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ నోయింగ్ సీట్స్. సో దాన్ని మేము ఫాలో చేస్తున్నాము. ఎటువంటి కూడా మీకు మ్యాట్రిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. విద్యార్థుల సమస్యలు కానీ, మీరు అన్నట్టు ర్యాగింగ్ కానీ, ఇటువంటి వాటికి ఇంకా పకడ్బందీగా చర్యలు ఎలాంటివి తీసుకోబోతున్నారు? చూడండి, ముఖ్యంగా ఈ ర్యాగింగ్ భూతము స్లోగా మళ్ళీ కొన్ని కాలేజీలలో మనం అక్కడక్కడ చూస్తున్నాము. వచ్చినప్పుడు లోకల్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు. నా ఒకటే అందరు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పిల్లలకు కానివ్వండి, ఈ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాగింగ్ మాత్రం పాల్పడకండి. ఎందుకంటే మీ భవిష్యత్తును మొత్తం అంధకారం చేసుకుంటారు. ఒక్క కేసు, క్రిమినల్ కేసు మీ మీద బుక్ అయిందంటే మీ లైఫ్ ఈజ్ ఫినిష్డ్. మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కాలేరు, ఎక్కడైనా అబ్రాడ్ పోవాలంటే పోలేరు. మళ్ళీ ఎంత సివియర్ యాక్షన్ ఉంటుందంటే క్రిమినల్ కేసెస్ వీటితోని. సో ఎవ్వరు కూడా ఇటువంటి చేయకుండా చర్యలు తీసుకోండి. ప్రతి కాలేజ్లో ఏదైతే ఉందో కౌన్సిలింగ్ పెట్టాలి. కౌన్సిలింగ్ చేసి ఒకవేళ స్టూడెంట్స్ అటువంటి పాటుపడుతుంటే మాత్రము వాళ్ళు ఉపేక్షించవద్దు, సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి. కమిటీస్ ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఈ ఆల్కహాల్ కానివ్వండి, ఇటువంటివి మాత్రము కాలేజీలకు, హాస్టల్ ప్రెమైస్లకు ఎంటర్ కాకుండా ఆ తగు చర్యలు ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్ మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. సార్, లాస్ట్లీ వివాదాలు చుట్టుముడిన నేపథ్యంలో ప్రధాన సమస్య ఎక్కడ ఉందని మీరు ఏం గుర్తించారు? ఎంక్వైరీ కమిటీ విచారణ వదిలిపెట్టండి. చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొద్దిగా సిబ్బంది కొరత ఉంది. దాన్ని కూడా మేము అధిగమిస్తాము. అదే కాకుండా ఏదైతుందో ఈ కొన్ని చిన్న అక్కడ ఏదైతుందో ఇప్పుడు మొన్న ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఆ ఎంక్వైరీలు కూడా తేలిన తర్వాత ఆ ఎంక్వైరీ ప్రకారం ఇంకేమన్నా మనకు సజెషన్స్ వస్తే అవిటిని కూడా మేము రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా లేలే ఒకటి మాత్రము అష్యూరెన్స్ ఇస్తున్నామండి, ఎవరు కూడా అట్లా టెన్షన్ పడవద్దు. ఎందుకంటే ఇదంతా కూడా వ్యవస్థ ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమ్తో నడుస్తుంది. దాన్ని ట్యాంపరింగ్ చేయడం అన్నది అంత ఈజీ ముచ్చట కాదు. సో ఇదంతా పకడ్బందీగా సాఫ్ట్వేర్తోని ఉన్న ప్రోగ్రామ్ కనుక అట్లా చేస్తానికి వీలు ఉండదు. సో ఎవరు కూడా అపోహలు పెట్టుకునే అవసరం లేదు. యూనివర్సిటీ సిస్టంలో కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అవిటిని ఎవరైనా కూడా దానికి యూనివర్సిటీ పరిధిగా దాపి బయట వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అది తప్పితే ఏదైతే పబ్లిక్ డొమైన్లో ఉండవలసిన అవసరం ఏదైతే ఉన్నదో అది మీకు అందరికి అవైలబుల్ ఉంటుంది. నేను ఇంకా మా వెబ్సైట్లో కూడా ఏదైతే పబ్లిక్ డొమైన్లో అవసరం పొందుపరిచి ఉండాలనో అందరికి తెలిసేది ఉంటాయి, విచ్ ఆర్ నాట్ రియల్లీ కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే కొన్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇటువంటివి ఉంటాయి.
అది కాకుండా ఏవైతే ఉంటాయో నేను మా వెబ్సైట్లో కూడా నేను అప్డేట్ చేపిస్తాను. అంటే వారు అనేది సార్ ఏ ఎగ్జామినేషన్ హాల్ జరుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళరు సార్, కేవలం పిఆర్ఓనో పిఏనో సీసీనో వీళ్ళ దగ్గర కూడా పోవడానికి ఆంక్షలు విధిస్తే ఇబ్బంది అవుతుంది సార్. గతాధికారులు అంటే క్లారిటీ క్వశ్చన్స్ దానికి గతాధికారులు ఏమున్నా ఇక్కడ ఉన్న ప్రెస్ నోట్స్ కానీ మీ నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ వారంగల్లో కాలేజ్ యూనివర్సిటీ భవనం మాత్రమే అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వేదిక అనే విధంగా నిర్వహించారు సార్. హైదరాబాద్ వేదిక అనే విధంగా అడ్మినిస్ట్రేషన్ పాలసీ నిర్వహించి ఏ విషయాన్ని పుట్టు చప్పుడు కాకపోతే చేశారని ఆరోపణలు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ పిఆర్ఓ కూడా ఇక్కడ లేకుండా ఒక 3-4 years నుంచి ఇక్కడ పిఆర్ఓ కూడా లేని పరిస్థితి సార్ ఆరోగ్య పరిస్థితుల్లో. ఇక్కడ లోకల్ మీడియా ఏంటంటే ఒక నిషేధిత సంస్థ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారని చెప్పండి సార్. చూడండి, నేను ఎప్పుడు మీడియాని నిషేధిత సంస్థలాగా చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది మీడియా, అది ఎవరో పబ్లిక్ చదువుతారు, మనం దాన్ని క్లారిటీ ఇవ్వకపోతే అదే కరెక్ట్ అనుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరెంత రెస్పాన్సిబుల్గా ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తారో అంతే రెస్పాన్సిబిలిటీగా మేము కూడా ఒక సంస్థ దాన్ని క్లారిఫై చేయాలి. వాళ్ళ తప్పుంటే తప్పని ఒప్పుకోవాలి, అది కరెక్ట్ చేసుకోవాలి. మీకు మీరు రాకముందే అనుకున్నాం, ఇది ఒక పిఆర్ఓని ఒక లేజనింగ్ ఆఫీసర్ లాగా ఉంచుతాను. పాలన కూడా ఈ బిల్డింగ్లకెరే నడుస్తుంది, పక్కా ఈ బిల్డింగ్లకెరే పాలన నడుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీన్ని మనం బలోపేతం చేసుకోవాలి తప్పితే ఎన్నో ఒక క్యాంప్ ఆఫీసో ఏదో చిన్న అవి కాదు కదా. ఉన్న సిస్టమ్ అంతా ఇక్కడ ఉండగా కొన్ని క్యాంప్ ఆఫీస్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని వర్క్స్కి హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, కొన్ని గవర్నమెంట్ దగ్గర పోవాల్సి వస్తుంది. అప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పేపర్స్ తయారు చేసుకోవాలన్నా, కాపీస్ తీసుకోవాలన్నా, జిరాక్స్ చేసుకోవాలన్నా అటువంటి దానికి ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ కాదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో డిఎంఈ ఆఫీసుల మీద వాళ్ళకు ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ అయ్యేది. నేను అష్యూరెన్స్ ఇస్తున్నానండి, ఇప్పుడు కంప్లీట్ ఇక్కడికేనే పాలన ఉంటుంది. మీకు మీడియాకు ఎప్పుడప్పుడు ఏదైనా కొత్తవి వచ్చినట్టు మా దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కొన్ని మా దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో విచ్ ఆర్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, అవి లేకపోతే మేము వెబ్సైట్లో దాన్ని అప్డేట్ చేయించి అవన్నీ కూడా పొందుపరచుకోవాలి. ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే పనిచేస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్, సీట్ మ్యాట్రిక్స్, కౌన్సిలింగ్ అని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తుంది. అది అందరూ తెలిసిందే. అది వరంగల్ వేదికగా మీరు ప్రారంభించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? నేను ఇక్కడికైనా ఫంక్షన్ చేస్తున్నా చెప్తున్నా కదా. ఉస్మానియా గాంధీ సార్ ఇప్పుడు ఏంటంటే నుంచి అక్కడే అడ్మిషన్స్ ప్రక్రియ అంతా హైదరాబాద్కి వెళ్ళాలి. పేపర్ వర్క్ మాత్రమే, ఏదైనా పేపర్ ఉన్నప్పుడు మాత్రమే కాలేజ్ యూనివర్సిటీకి వస్తున్నారు తల్లిదండ్రులు సార్. ఏదైనా మీకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు కానీ ఏదైనా అనుమానం ఉన్నప్పుడు మాత్రమే కాలేజ్ యూనివర్సిటీకి వస్తున్నారు. మిగతా ప్రాసెస్ అంతా హైదరాబాద్ వేదికనే జరుగుతుంది సార్. లేదు ఇప్పుడు ఇవాళ చూడండి, ఈ డిజిటల్ ఈరాల మొత్తము ఆన్లైన్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అడ్మిషన్స్ ఇవన్నీ ఆన్లైనే కదా జరిగేది. అది మొత్తము ఆన్లైన్ ప్రొసీజరే. అసలు వాళ్ళు ఇంట్లోనే చేస్తున్నారు, ఇంతవరకు కూడా రారు. వాళ్ళ ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకుంటారు. రేపు సెలక్షన్ అయినాక ఏవైతే మేము లిస్టులు ఇస్తామో అది తీసుకొని కాలేజ్కి పోతారు. సో ఇట్ ఈస్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ డన్. వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా వాళ్ళు ఆన్లైన్ పంపిస్తారు మాకు, మళ్ళీ అది కరెక్ట్ చేసి మనం పెడుతున్నాం.